అప్పుడు వారు విద్య లేని పామరులని సామాన్యులని గ్రహించి ఆశ్చర్యపడి, ఇంకా కొన్ని మాటలు మీరు తర్వాత చదువుకోండి. ఏంటి వీడికి ఎంత జ్ఞానం ఎక్కడది, ఎంత పాండిత్యం ఎక్కడది, ఇలా మాట్లాడుతున్నారేటి, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారేటి, ఇన్ని సూచక్రియలు చేస్తారేటి, అయ్యి బాబోయ్ వీళ్ళు విద్య లేని పామరులు కదా, వీళ్ళకి అసలు చదివే రాదు కదా. బిడ్డరా, చదువు లేకపోయినా, విద్య లేకపోయినా, జ్ఞానము లేకపోయినా యేసయ్య వారి బ్రతుకులోకి వచ్చాడు కాబట్టి పామరులు పండితులైపోయారు. చేపలు పట్టుకునే జాలర్లు మనుషులు పట్టుకునే జాలర్లు అయిపోయారు. ఆ పేతురు గారు నడిచి వెళుతూ ఉంటే ఆయన నీడ పడితే రోగులు బాగుపడుతున్నారు, దెయ్యాలు పారిపోతున్నాయి, చనిపోయిన వారు బ్రతుకుతున్నారు. ఏం మారిపోయిందండి జీవితం. విలువలేని పేతురు గారికి ఇప్పుడు అందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఆయన మా ఊరు వస్తే